దాడి చేసిన వారందరినీ రెడ్ బుక్లో పెట్టినటువంటి లోకేష్ గారు ఇప్పుడు వీరు డిజిటల్ బుక్ పేరుతోటి ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి దాడులు తమ డిజిటల్ బుక్లో నమోదు చేస్తూ భవిష్యత్తులో దీనిపైన కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టడం తథ్యం అని చెప్పి కూడా ప్రకటిస్తున్న సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ పొలిటికల్ వార్ అనేది ప్రజల మధ్య ఎటువంటి వివాదాలకు దారితీస్తుంది, ఎటువంటి రకమైనటువంటి పరిస్థితులు తావిస్తుంది, భవిష్యత్తులో ఈ కొట్లాటలు కాల్పులు ఇటువంటి ఎంతవరకు జరిగే అవకాశం అనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించినట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ శాంతి సౌఖ్యం అనేది ఉండదు. కేవలం రెండు పార్టీలకు సంబంధించిన వీరు వారు కొట్టుకుంటుంటే మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ తమదైన పద్ధతిలో వారు ముందుకెళ్తే మాత్రం భవిష్యత్తులో విధంగా పరిస్థితులు తప్పవు. రాష్ట్రం అసలు శాంతియుతంగా ఉండేటటువంటి రాష్ట్రం. ఈ గతంలో మనం చూసాం, ఎప్పుడు కూడా ఎటువంటి సంఘటనలు అనేవి జరగలేదు. రాబోయేటటువంటి రోజుల్లో ఇది మరింతగా ఉధృతమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ అనేది గతంలోనే అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం చూసినట్లయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఇటువంటి వ్యవహారాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అంటే రాజకీయంగా కొట్లాటలు చంపుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతుండేవి. రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా ఎక్కువగా జరుగుతుండేవి. వీటన్నిటిని కూడా నియంత్రిస్తూ మనం గత కొన్ని సంవత్సరాలుగా కూడా హాయిగా కాలం గడుపుతాం. మనకి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. యథాతథంగా మళ్ళీ పాత పద్ధతులు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. గతంలో ఆఫీసులు నిప్పు పెట్టడం, లేకపోతే ఇళ్లపై నిప్పులు పెట్టడం, ఒకరినొకరు కొట్టుకొని కాల్చుకొని చంపుకోవడం ఇటువంటివన్నీ జరుగుతుండేవి. ప్రస్తుతం మళ్ళీ అవి పునరావృతమవుతున్నాయి. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు యంత్రాంగం ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రస్తుతం తలెత్తుతుంది. బీహార్ వంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్న తరుణంలో అది అటువంటి వాటిని నియంత్రించడానికి అక్కడ ప్రభుత్వాలు ఎంతో కృషి చేసి ఈరోజు కొంతవరకు పరిస్థితిని అదుపులో పెట్టగలిగారు. రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు మనకి కనపడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇది మరింత ఎటువంటి పరిస్థితి దారితీస్తుందా, తావిస్తుందా అనేది చాలా బీభత్సకరమైన వాతావరణం మనకు కనబడుతుంది. రెడ్ బుక్, డిజిటల్ బుక్కుల సంగతి పక్కన పెడితే ఒకరిపై ఒకరు ఈ రకమైనటువంటి అమానుషమైనటువంటి చర్యలకు తోడ్పాటు అందించడం ఇది నిజంగా ఒకరు చేస్తున్నటువంటి చర్యనా, లేకపోతే ఇంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారా, ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాలు మిగతా ప్రజలందరూ ఆపాదిస్తున్నారా, ప్రజలందరూ దీనివల్ల నష్టపోతున్నారా, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందా, రాబోయే రోజుల్లో ప్రజలకు ఎటువంటి సేవలు అందుతాయి, ఎంత నష్టపోతున్నాం అనే అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి తప్ప ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుని ఎవరికి వారు తమదైన శైలిలో మేము పక్షపూరితమైనటువంటి చర్యలు చేపడతాం